విషయంలో నువ్వు కార్యము జరిగించు ప్రభా అని మొట్టమొదటిగా మనం ఆయన సన్నిధిలో అంతా కుమ్మరించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? గతంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎంతమందికి అటువంటి అనుభవం ఉంది? గత కాలంలో, గత నెలలో, సంవత్సరాల్లో దేవుడు మీ జీవితంలో ఎలాగ జోక్యం చేసుకున్నాడు, ఎలాగ ఆశ్చర్య కార్యాలు జరిగించాడు, అన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అందుకని దావీదు ఎప్పుడు బాధతోటి స్టార్ట్ చేస్తాడు కీర్తన. ఎప్పుడు కాదు, కొన్నిసార్లు చూసినట్లయితే బాధతో, వేదంతో, ఆయాసంతో, కోపంతో స్టార్ట్ చేస్తాడు కీర్తన. కానీ ముగించేటప్పుడు ఏమంటాడు? నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు సృష్టికర్తవయ్యా, నువ్వు బలవంతుడు అయ్యా, నువ్వు నీ కృప నిరంతరం ఉంటది ప్రభా అని దేవుని స్తుతిస్తూ ముగిస్తాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం అంతా కుమ్మరించిన తర్వాత ద హోలీ స్పిరిట్ ఎన్కౌంటర్స్, పరిశుద్ధాత్మ దేవుడు మనకి పరిచర్య చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నా జీవితంలో నువ్వు గతంలో చేసావు, దాని గురించి నేను పాడతాను ప్రభా. నా జీవితంలో నువ్వు మొన్న చేసావు కదా, ఎంతో గొప్ప కార్యం చేసావు. ఈ రోజు నాకు భయం ఉంది, ఈ రోజు నాకు దిగులు ఉంది, ఈ రోజు నాకు ఎంతో చింత, ఎంతో బాధ ఉంది, ఎంతో వేదన ఉంది, ఎంతో గుండె భారం ఉంది ప్రభా. ఇదంతా ఉన్నప్పటికీ కూడా నీ కృపను గురించి నేను